అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. మార్చి 31వ తేదీ లోపల ఎవరైతే రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ పూర్తి చేయనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి రేషన్ అనేది బంద్ చేయబోతున్నారు. అంతేగాని రేషన్ కార్డ్ అనేది మనకు యాక్టివ్లోనే ఉంటుంది, తీసేయరు. మీకు ఇచ్చే రేషన్ మాత్రమే కట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మార్చి 31వ తేదీ డెడ్లైన్గా ఇచ్చారు కాబట్టి ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోవాలి అని చెప్తున్నారు చాలామంది. మరి ఇది ఎంతవరకు నిజం? ఏపీలో రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా కేవైసీ చేసుకోవాల్సిందేనా? మరి ఎవరు కేవైసీ చేసుకోవాలి? ప్రభుత్వం ఎందుకు ఈ కేవైసీ ప్రాసెస్ని ఇప్పుడు తీసుకొచ్చింది అనేది కానీ చూసినట్టయితే ప్రస్తుతం ఏపీలో ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ఒక సర్వే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో వాటిని నివారించడానికి, అంటే చనిపోయినటువంటి వ్యక్తుల మీద కూడా రేషన్ అనేది తీసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళని వేరు చేసి నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రేషన్ అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ సర్వే అయితే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరైతే రేషన్ తీసుకోవడానికి పేరెంట్స్ అయితే వెళ్తూ ఉంటారో అక్కడ ఫింగర్ పెట్టి అక్కడ రేషన్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే బాల ఆధార్ నుంచి ఒరిజినల్ ఆధార్గా వాళ్ళు ఆధార్ కార్డ్ని చేంజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఈ కేవైసీ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 5 సంవత్సరాలు పైబడినటువంటి పిల్లలకు కూడా ఈ కేవైసీ ప్రాసెస్ అనేది అప్డేట్ చేయబోతున్నారు. అంతేగాని ఒకవేళ మీరు ఈ కేవైసీ చేసుకోలేకపోయినప్పటికీ కూడా మీ రేషన్ కార్డ్ అనేది రద్దు చేయబడదు. రేషన్ మాత్రమే మీకు కట్ చేస్తారు. తర్వాత కూడా మీరు ఈ కేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేసినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క కార్డ్ అనేది కొనసాగుతుంది. రేషన్ విధానంలో అవకతవకలను తగ్గించాలని ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క సర్వే అనేది జరుగుతూ ఉంది. మరి రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ఈ కేవైసీ చేసుకోవాలా వద్దా అనేది కానీ చూసుకున్నట్టయితే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పని అయితే ఉండదు. ఎందుకంటే పేరెంట్స్ అనే వాళ్ళు ప్రతి నెల కూడా ఫింగర్ పెట్టి అక్కడ రేషన్ అనేది పొందుతూ ఉంటారు కాబట్టి ఆల్రెడీ అక్కడ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అక్కడ పిల్లలు అనేవాళ్ళు ఇక్కడ ఇంతవరకు రేషన్ షాప్లో వాళ్ళు వెళ్ళి ఫింగర్ పెట్టి తీసుకోలేదు కాబట్టి అలాంటి వాళ్ళకి అప్డేట్ అయితే చేస్తున్నారు. ఇది తెలియక చాలామంది కుటుంబ సభ్యులందరూ కూడా చేసుకోవాలని ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఊరు నుంచి వలస వెళ్ళి బయట బతుకుతున్నటువంటి కొన్ని కుటుంబాలు ఉంటాయి కదా చూడండి, అక్కడ కూడా కొంతమంది వెళ్ళి ఈ కేవైసీ ప్రాసెస్తో వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కూడా తీసుకొని ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. సో ఏది ఏమైనా ఇక్కడ దీని ఒక దళారీ వ్యవస్థగా మార్చుకున్నారు కొంతమంది. సో ఇది మనం ఫస్ట్ గమనించాలి. ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కుటుంబ సభ్యులందరూ చేయాలా వద్దా అనేది మీరు కూడా మీ మొబైల్లోనే చెక్ చేసుకోండి ఫస్ట్. ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. ఇప్పటికే మీ యొక్క ఈ కేవైసీ కంప్లీట్ అయినప్పటికీ కూడా మీరు రేషన్ డీలర్ల షాప్ చుట్టూ తిరుగుతున్నారు, సచివాలయం దగ్గరికి వెళ్తున్నారు, విఆర్ఓల దగ్గరికి వెళ్తున్నారు. మరి ముఖ్యంగా ఊరికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, వలస వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి చూస్తే నిజంగా బాధేస్తుంది. చాలా బాధపడుతుంటారు. రేషన్ కార్డే మనకు ఇంకా తీసేస్తారేమో అని ఒక ఆందోళన అయితే ఉంటుంది వాళ్ళకు. అలాంటి ఆందోళన పడాల్సిన పని లేదు. సో ఇక్కడ మీరు మీ మొబైల్లోనే ఈజీగా డైరెక్ట్ లింక్ ఇస్తానన్నమాట. అక్కడ నుంచి క్లిక్ చేసి మీ యొక్క పాత రేషన్ కార్డ్ నెంబర్ అయినా సరే, కొత్త రేషన్ కార్డ్ అయినా సరే అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి మీ యొక్క ఈ కేవైసీ ప్రాసెస్ అనేది యాక్టివ్లో ఉందా డియాక్టివేట్లో ఉందా అనేది చూసుకోండి. ఫస్ట్ యాక్టివ్లో ఉందనుకోండి, మీరు చేసుకోవాల్సినటువంటి పని లేదు. ఇంకా అది ఆల్రెడీ ఈ కేవైసీ కంప్లీట్ అయింది. ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళందరూ చేయాల్సిన పని లేదు. మీ రేషన్ కార్డులో ఎవరెవరిది ఈ కేవైసీ ప్రాసెస్ యాక్టివ్లో ఉందనేది చూపిస్తుంది రేషన్ కార్డ్ డీటెయిల్స్లో. అది ఫస్ట్ మీ యొక్క మొబైల్లోనే చూసుకోండి. సో దానికోసం వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేయండి. డైరెక్ట్ లింక్ అనమాట. ఈ విధంగా మీరు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఈ స్క్రీన్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎంటర్ ఆర్సీ నెంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ అనమాట. మీ దగ్గర పాత నెంబర్ ఉన్న కొత్త నెంబర్ ఉన్న ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీ యొక్క ఆర్సీ డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అయితే అవుతుంది. మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా అంతమంది లిస్ట్ కూడా మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ సీరియల్ నంబరు, మెంబర్స్, ఏజ్, స్టేటస్, అలాగే రిలేషన్, ఆధార్ అని ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది కదా. ఇక్కడ స్టేటస్ అనే దగ్గర మీరు చూసుకోవచ్చు. ఇక్కడ స్టేటస్ అనే దగ్గర మీరు చూసుకున్నట్టయితే ఏ మా ఫ్యామిలీ మెంబర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్డుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేటస్ ఏ అంటే యాక్టివ్లోనే ఉంది అని అర్థం. ఈ విధంగా మీ యొక్క రేషన్ కార్డులో మీరు చెక్ చేసుకున్న తర్వాత
ఇట్లా యాక్టివ్ అని ప్రతి ఒక్క మెంబర్కు ఉన్నట్టయితే మీరు ఈ కేవైసీ చేసుకోవాల్సినటువంటి పని ఉండదన్నమాట. అంతేగాని మీరు ఇది తెలుసుకోకుండా రేషన్ కార్డు ఈ కేవైసీ కాలేదని రేషన్ డీలర్ల షాప్ దగ్గర తిరిగితే ఉపయోగం ఏం లేదు. ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాలి ఈ విధంగా. సో ఇక్కడ ఏఏ అని ఉన్నట్టయితే మీ యొక్క ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది అని అర్థం. ఇలా ఇక్కడ ఇన్యాక్టివ్ అని ఉన్నట్టయితే అప్పుడు ఆ కుటుంబ సభ్యుడు అప్పుడు రేషన్ డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫింగర్ పెట్టి ఇక్కడ ఇన్యాక్టివ్లో ఉన్నదాన్ని యాక్టివ్లోకి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంతేగాని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కేవైసీ చేసుకోవాలని ఎక్కడ చెప్పలేదు. ఊరికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాసెస్ని తెలుసుకోండి. మీకు ఈ విధంగా స్టేటస్లో యాక్టివ్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయి ఉంటుంది. మీరు టెన్షన్ అయితే పడాల్సినటువంటి పని ఉండదు. నెక్స్ట్ మంత్ నుంచి మీకు రేషన్ కూడా అందుతుంది. రేషన్ కార్డు కూడా మీకు బంద్ అయితే కాదు. ఈ విధంగా మీరు కూడా మీ యొక్క ఈ కేవైసీ ప్రాసెస్ అనేది చేయాలన్నా వద్దా అనేది తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ కేవైసీ రేషన్ కార్డుకు సంబంధించి ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోకూడదు అనే దాని మీద ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.